మనోడికి మొన్న ఒకసారి మా 10th చచ్చిపోతే దినకార్యంకి వెళ్ళామన్నా ఇక్కడికి వచ్చాం. ఆ రోజు వస్తే మన పరిస్థితి చూసి ఆ రోజు చెప్పుకున్నాం అనమాట. సరే మా లోత అబ్బాయి పరిస్థితి బాగాలేదురా, మా అందరి ద్వారా ఎంతో కొంత సాయం చేద్దాం మనోడికి అనేసి ఇప్పటి నుంచి అనుకుంటా ఉన్నాము. ఒక 2 రోజుల నుంచి అంతా ఖర్చు చేసాం అనమాట. ఖర్చు చేస్తే సుమారుగా ఒక 30,000 దాకా వచ్చింది. అందులో ఒక 10,000 కిరాణా సామాన్లు మనోడికి అవసరమైన కొనేసి ఒక 20,000 ఉన్నాయండి. 20,000 మీ చేతుల్లో పెడతాం. మనోడు కొంచెం ఆరోగ్యపరంగా కానీ ఇంటి పరంగా కానీ కొంచెం చూసుకుంటారనేసి మీకు ఇస్తాం అనమాట. అమౌంట్ అండి. అంటే వాళ్ళ అమ్మగారు కూడా లేరంట, ఏదైనా సరే మీరే చేస్తారంట కదా. అడిగితే ఆ చిన్న చూసుకుంటున్నారు అంత అని చెప్పారు. ఇంక అందుకే మిమ్మల్ని పిలిచి మీ చేతుల మీదుగా ఇస్తుంది. ఏమంటుంది బాగా ఇవ్వండి అప్పుడు పట్టుకోండి. ఇంకా అంత ఒకటే రా, ఎవరండి ఒకటే. తీయండి ఫోటో, తీయన ఫోటో. ఓకే ఎవరికి నాకు గుర్తుపట్టలేదు కానీ మాకు తెలుసు కానీ అక్కడ మాస్టరే మరి అదే మాలాగలే మొగోడే కదా. మొగోడు ఓకే లోపల పెడితే బాగుంటుంది. మాది ఏ ఊరు అంటున్నావా? మేము ఆ అబ్బాయి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నప్పుడు సహాయం అయిపోయిన తర్వాత ఏంటి ఇప్పుడు చందాలు వసూలు చేస్తున్నారు చూడండి. ఫుడ్కి ఫోన్పేలు కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు అసలైన పార్టీ స్టార్ట్ అవుతుంది. బాబు లింగారెడ్డి గారు ఎంత కొట్టారు? కొట్టు. అది అలాగను. కాజీమా కూడా కొట్టావా? ప్రవీణ్ అనేవాడు అరే బతుకున్న అప్పుడప్పుడు గ్రూపులో మెసేజ్ పెట్టారు. బాబు మాస్టర్ ఎంత కొట్టారు అంతలోకి? 20 తారీఖు దాడికి వస్తుంది. సిటీ దగ్గర ఉంటాయి బాగానే వసూలు చేస్తున్నాడు బాగానే వందలోడు. అసలైంది ఇప్పుడు. అరే నేను వెళ్ళిపోతాను రా. ఎన్ని మాస్టర్ ఒక 1000 రూపాయలు కొట్టారా? మాస్టర్ 1000 రూపాయలు ఎందుకు కొడతారా? కొట్టరా 500 కొట్టరా? ఈ నయం 1000 రూపాయలు కొట్టి రక్కుంటా. అమ్మ బాబు నువ్వు పత్తి ఇస్తారా? మరి నువ్వు మామూలు పత్తి ఇస్తేటి నువ్వు అసలు గింజాను. లింగ అట్లే లింగ దాని నుంచి మా రాజుగాడు రే దొరికేసేవరా దాని నుంచి మాట్లాడుతున్నాడు సెకండ్తో.